అత్యంత దుర్మార్గుడైన అనిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్ ఆప్షన్ ఒక చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేరని ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు కంటే బెటర్ ఆప్షన్ ఏంటని ఎత్తికే రోజులు వచ్చాయంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ అవినీతి గురించి మాట్లాడుకోవడానికి ప్రజలకు ఇష్టం లేదు, టైం లేదు. అవినీతి అనేది కామన్ అయిపోయింది. మనము తెల్లవారి నిద్రలేసి కాఫీ తాగుతూ పేపర్ ఎంత సహజంగా చదువుకుంటూ కూర్చుంటామో అంత సహజంగా అవినీతి చేసిన వాళ్ళ గురించి చర్చించుకోవడం పరిపాటి అయిపోయింది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవడం, వాళ్ళు ప్రయాణం చేసుకోవడానికి మంచి రోడ్లు ఇవ్వడం, వాళ్ళ నిత్యావసరాలను అందుబాటులో ఉంచడం, వాళ్ళ స్త్రీల మాన ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం, పిల్లల గంజాయిను లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవడం, ఇది ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి అతి పెద్ద పని. ఈ అంశాలలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదా? అంతేగాని అవినీతి గురించి పక్కన పెట్టేది. కూటమి ప్రభుత్వ నాయకులు అవినీతి చేశారా, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారా, లోకేష్ గారు అవినీతి చేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేస్తున్నారా, దోచుకుంటున్నారా అనేది పక్కన పెట్టేద్దాం. ఈ అంశాలనే ఈరోజు ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎక్కడన్నా అడగండి, నేను చెప్తున్నది నా స్వయం అనుభవం. అంటే